ఈవిడ మాంత్రికురాలు అయినను అప్పుడప్పుడు మనసుతో ఆలోచిస్తుంది. అందుకే ఈవిడకి మాత్రమే నేను వినిపించుచున్నాను. నువ్వు దుష్ట బాలికవి, దుర్మార్గపు మనిషివి. అందుకే నీకు వినిపించను లేను, కనిపించను లేను అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. చెంబా ఏదో ఒకటి చేసి కార్ల దగ్గరికి వెళ్ళిపోయి మనం తప్పించుకోవచ్చు అని మనోహరి అంటే, వీళ్ళు ఇటువైపు నుండే కదా వచ్చారు. ఈ దిశలో వెళ్తే వాహనాల దగ్గరికి తప్పకుండా వెళ్ళిపోతారు. ఈ దుష్ట బాలురిద్దరూ కూడా ఒక 6 నెలలు ఈ అడవిలోనే మగ్గిపోవాలి. అందుకని వీళ్ళని నేను దారి తప్పించదను అని గుప్తా గారు అనుకుంటూ, దక్షిణ దిక్కున వెళ్ళండి, వాహనాలని చేరుకుంటారు అని చెప్తూ ఉంటే, నీకేమైనా వినిపించిందా చెంబా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. దక్షిణ దిక్కులో అదే, ఈ దిక్కులో వెళ్తే మనం కార్లని చేరుకోవచ్చంట మనోహరి. నాకు వినిపిస్తోంది. ఎవరు చెప్తున్నారో మరి, మనుషులైతే కనిపించట్లేదు అని చెంబా అంటే, అయ్యో సరే ఇటువైపే వెళ్దాం పదా, ఇటువైపు వెళ్తే ఖచ్చితంగా వాహనాలు చేరుకోవచ్చా, సరే వెళ్దాం పదా అని మనోహరి చెంబా ఇద్దరు వెళ్తూ ఉంటారు. వెళ్ళండి వెళ్ళండి, ఇటువైపు వెళ్తే అరణ్యము మధ్య భాగానికి చేరుకుంటారు. అక్కడ ఏపులో సింహము మిమ్మల్ని తినేస్తుంది. అప్పుడు మీరు మా లోకానికి వస్తే నేను శిక్షించదను అని గుప్తా గారు అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అవును, నా మాటలు ఈవిడకే వినిపించాయంటే అరుంధతి సహోదరి పిల్ల పిచ్చుకలకి కూడా వినిపిస్తాయి కదా. ఏదో ఒకటి చేసి వాళ్ళని వాహనాల దగ్గరికి వెళ్ళేలా చేయాలి అని గుప్తా గారు అనుకుంటూ వెళ్తూ ఉంటారు. బాగీ పిల్లలు మామయ్య అంటూ అమర్ అందరినీ పిలుస్తూ వెతుకుతూ వస్తూ ఉంటాడు. అయితే వస్తున్న దారిలో రెడ్ క్లాతుల్ని చెట్లకి కట్టుకుంటూ అమర్ వస్తూ ఉంటాడు. తర్వాత అంజు ఆనంద్ ఇద్దరూ కలిసి పరుగులు పెడుతూ అలసిపోయి ఒక చోట కూర్చొని ఉంటారు. అయితే అప్పుడే ఒక రౌడీ కత్తి పట్టుకొని వాళ్ళ వెనక వైపు నుండి వచ్చి వాళ్ళని కత్తితో పొడవబోతూ ఉంటే, సరిగ్గా అమర్ అక్కడికి వచ్చి రౌడీ చేతిని అడ్డుపట్టుకొని వాడిని చితగ్గొడుతూ ఉంటాడు. డాడ్ డాడ్ అంటూ అంజు ఆనంద్ ఇద్దరు పిలుస్తూ ఉంటారు. అమర్ చాలా కోపంగా వాడి గొంతు పట్టుకొని నులిమేయడంతో వాడు అక్కడికక్కడే రక్తం కక్కుకొని స్పృహ కోల్పోతాడు. అంజు, ఆనంద్ ఇద్దరు బాగున్నారు కదా, నీకేమీ కాలేదు కదా, మీరేమీ కంగారు పడకండి, నేను మిమ్మల్ని కాపాడేశాను కదా, ఇదిగో మీరు ఈ రూట్లో వెళ్ళండి, అక్కడ చెట్లకి నేను రెడ్ క్లాతుల్ని కట్టాను, వాటిని ఫాలో అవుతూ వెళ్ళండి, మన వెహికల్స్ వచ్చేస్తాయి, మీరు కార్లో కూర్చొని లాక్ చేసుకొని కూర్చొని ఉండండి, నేను మిగతా వాళ్ళని సేవ్ చేసి తీసుకువస్తాను అని అమర్ చెప్పడంతో, అలాగే డాడ్ అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి అమర్ చెప్పిన ప్లేస్కి రెడ్ క్లాతుల్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అమరేమో ఆకాష్, అమ్ము, బాగి అంటూ గట్టిగా కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు. అమర్ మాటలు విన్న బాగి ఆయన వచ్చేశారు వచ్చేశారు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకోవైపు ఆరు కూడా వెతుకుతూ ఉంటుంది. అమ్ము, ఆకాష్ కూడా పరుగులు పెట్టి అలసిపోయి ఒకచోట ఆగిపోతారు. మనకే ఇలా అయ్యుంటే మిస్సమ్మ పరిస్థితి ఇంకెలా ఉందో అని వాళ్ళు బాధపడుతూ ఉంటే, అప్పుడే రౌడీ వీళ్ళ దగ్గరికి వచ్చి, రేయ్ ఎక్కడికి పోతారా అని వాళ్ళ గొంతులు పట్టుకొని ఇద్దరిని ఒకేసారి నులిమేస్తూ ఉంటాడు. రేయ్ వదలరా వదలరా అని గింజుకుంటూ ఉంటే, సరిగ్గా అమరప్పుడే అక్కడికి వచ్చి వాడి జుట్టు పట్టి వాడిని బాగా కొట్టి పడేస్తాడు. డాడ్ డాడ్, మిగతా వాళ్ళు డాడ్ అని, మిస్సమ్మ కూడా డాడ్ అని అమ్ము అడుగుతూ ఉంటే, చూడు నేను అంజు ఆనంద్ని వెహికల్స్ దగ్గరికి పంపించేశాను, మీరిద్దరూ కూడా జాగ్రత్తగా వెహికల్స్ దగ్గరికి వెళ్ళండి, బాగీని అందరినీ కాపాడి నేను తీసుకొస్తాను కదా, ఎవరికి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను, నేను వచ్చేసాను కదా అని అమర్ ధైర్యం చెప్పి వాళ్ళిద్దరినీ కూడా వెహికల్స్ దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. అంజు, అదిగో నాన్న చెప్పిన రెడ్ క్లాత్ ఆ చెట్టుకు ఉంది, అంటే మనం వెళ్ళాల్సింది ఇటువైపే అని ఆనంద్ అంటే, అవునన్నయ్య పద వెళ్దామని అంజు అంటుంటుంది. అయితే వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక రౌడీ ఎదురు వస్తాడు. ఇక వాడు వెంట పడుతూ ఉండడంతో వాళ్ళిద్దరూ మళ్ళీ పరుగులు పెడుతూ ఉంటారు. ఆరు ఏమో అందరినీ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఒక చెట్టు కొమ్మ కాస్త కింద పడిపోతుంది. అయితే ఆ కొమ్మ ఉన్నట్లుండి ఊబిలో కూరుకుపోయి మునిగిపోతూ ఉంటుంది. అరే, ఇక్కడ ఇంత పెద్ద ఊబి ఉందే, పిల్లలు బాగి ఎవరైనా ఇటు వస్తే ఇంకేమైనా ఉందా, ఇక్కడ ఇటువైపుకి ఎవరు రాకుండా చూసుకోవాలి అని ఆరు అనుకుంటూ ఉంటే, అప్పుడే ఆనంద్ అంజు ఇద్దరు అటువైపే పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. పిల్లలు ఇటువైపు రాకండి, ఇక్కడ ఊబి ఉంది అని ఆరు చెప్తున్నా కూడా ఆరు మాటలు పిల్లలకి వినపడవు. ఇక పిల్లలు ఆ ఊబి దగ్గరికి రాగానే గుప్తా గారు, ఆగుము, ముందుకు అడుగు వేయకము అని గట్టిగా కేకలు పెడుతూ చెప్పడంతో గుప్తా గారి మాటలు పిల్లలకి వినిపించడంతో, మీరు అడుగు ముందుకు వేస్తే ఆ ఊబిలో కూరుకుపోయి మునిగిపోయి ప్రాణాలు కోల్పోతారు, కాబట్టి ఒక అడుగు కూడా ముందుకు వేయకండి అని చెప్తూ ఉంటే, ఇక ఆనంద్ అంజు ఇద్దరు అలాగే ఆ ఊబిని చూసి ఆగిపోయి రౌడీ వైపు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు.
ఓ ఇక్కడ మీరు ఆగిపోయారా? ఇప్పుడు చూడు నేను మిమ్మల్ని చంపేస్తాను. మీరు నాకు దొరికిపోయినట్లే అని ఆ రౌడీ కత్తి పట్టుకొని వాళ్ళ మీదకి దూసుకొస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ పక్కకు తప్పుకుంటారు. వాడు ఊబిలో పడిపోతాడు. అయ్యో పిల్లలు నన్ను కాపాడండి కాపాడండి అని వాడు కేకలు పెడుతూ ఉంటాడు. ఆనంద్ మనం అతన్ని కాపాడదాము అని అంజు అంటే, ఇప్పుడు మనం కాపాడామే అనుకో అతను మనల్ని చంపేస్తాడు కదా అంజు, వద్దులే అని ఆనంద్ అంటాడు. లేదు ఆపదలో ఉన్నప్పుడు శత్రువైనా సరే మనము కాపాడాలని అమ్మ చెప్పింది కదా, మనం చూస్తూ చూస్తూ ఒక మనిషి ప్రాణం పోతూ ఉంటే మనం కాపాడకుండా ఎలా ఉంటాము, కాబట్టి ఏదో ఒకటి చేసి కాపాడదాము, ఆ అంకుల్ని కాపాడదాము అని అంజు అనడంతో, సరే ఏదైనా తాడో కర్రో ఉంటే నేను చూస్తాను, వెంటనే కాపాడేద్దాము అని ఒక పొడవాటి కర్ర తీసుకొని అంకుల్ దీన్ని పట్టుకోండి అని ఆ ఊబిలో కూరుకుపోతున్న ఆ రౌడీని కాస్త పిల్లలిద్దరూ కూడా కాపాడుతూ ఉంటారు. ఏమి పెంపకము బాలిక, ఇది కదా మానవత్వము అంటే. వాళ్ళ ప్రాణాలు తీయబోయిన మనిషిని కూడా ఈ పిల్ల పిచ్చుకలు ఎంత బాగా కాపాడారో చూడు. కానీ నీ ప్రాణాలు తీసేసి నేను నా ప్రభువు పెద్ద తప్పిదము చేశాము బాలిక, తప్పిదము చేసేసాము, మమ్మల్ని క్షమించుము అని గుప్తా గారు అనుకుంటూ ఉంటాడు. అంకుల్ మీకేమీ కాలేదు కదా అని ఆనంద్ అడుగుతూ ఉంటారు. ఇంకా థ్యాంక్ యూ పిల్లలు, నేను మీ ప్రాణాలు తీయాలనుకున్నా కూడా మీరు నా ప్రాణాలు కాపాడారు. మీరు ఎంత మంచివాళ్ళో, మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు, మీరు చల్లగా ఉండండి అని దీవించి